మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నడిపించే అదృశ్య శక్తులు, ఆ నియమాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం సరిగ్గా వాటి గురించే మాట్లాడుకోబోతున్నాం. అదే ఇంజినీరింగ్ మెకానిక్స్. ఒక్కసారి ఆలోచించండి. ఆకాశాన్ని తాకేంత ఎత్తున్న ఒక పెద్ద బిల్డింగ్ భయంకరమైన గాలులు వచ్చినా సరే ఎందుకు పడిపోదు? వేల టన్నుల బరువున్న వాహనాలు వెళ్తున్నా ఒక బ్రిడ్జ్ ఎలా నిలబడుతుంది? ఒక రాకెట్ అంతరిక్షంలోకి అంత ఖచ్చితంగా ఎలా వెళ్లగలుగుతుంది? ఆశ్చర్యంగా ఉంది కదూ? ఈ అద్భుతాలన్నింటికీ సమాధానం ఒక్కటే, అదే ఇంజనీరింగ్ మెకానిక్స్. ఇది మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, మనకు కావాల్సినట్టుగా నిర్మించడానికి మానవజాతి ఉపయోగించే ఒక ప్రాథమిక భాష లాంటివి. అయితే ఇంతకీ ఈ ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, కొన్ని బలాల ప్రభావంతో వస్తువులు ఎలా ప్రవర్తిస్తాయో చెప్పే శాస్త్రమే ఇది. అంటే ఒక వస్తువు నిశ్చలంగా ఉన్నా లేదా కదులుతున్నా దానిమీద పనిచేసే ఫోర్సెస్ దాని గతిని ఎలా నిర్ణయిస్తాయో ఇది వివరిస్తుందన్నమాట. ఇక అసలు కథలోకొద్దాం. ఈ మెటీరియల్లో సిస్టమ్స్ ఆఫ్ ఫోర్సెస్ అనే మాట పదే పదే వస్తుంది. నిజమే కదా? వాస్తవ ప్రపంచంలో ఏ వస్తువుపైనా ఒకే ఒక్క బలం పనిచేయదు. ఒక టేబుల్పై ఉన్న కాఫీ కప్నే తీసుకుంటే దానిపై కనీసం 2-3 బలాలు పనిచేస్తుంటాయి. మరి ఒక వస్తువుపై 10 వేర్వేరు దిశల నుండి బలాలు పనిచేస్తుంటే దాన్ని విశ్లేషించడం ఒక పీడకలలా అనిపిస్తోంది. ఇంజనీర్లు దీన్నెలా సులభతరం చేస్తారు? వీటన్నిటినీ కలిపి ఏదైనా ఒక్క ప్రభావంగా చూడగల మార్గముందా? మంచి ప్రశ్న. ఇక్కడే ఇంజనీర్ల తిరివి కనిపిస్తుంది. వాళ్ళు సంక్లిష్టతను చూసి భయపడరు. దాన్ని సరళీకరించడానికి పద్ధతులను వెతుకుతారు. మీరన్నట్టు 10 బలాల ప్రభావాన్ని ఒకేసారి ఊహించుకోవడం చాలా కష్టం. అందుకే ఆ 10 బలాల బదులుగా ఏ ఒక్క బలాన్ని ప్రయోగిస్తే అదే ఫలితమొస్తుందో ఆ ఒక్క బలాన్ని కనిపెడతారు. దాన్నే రిజల్టెంట్ ఫోర్స్ లేదా ఫలిత బలం అంటారు. ఓ, రిజల్టెంట్ ఫోర్స్. అవును. ఇది ఒక రకంగా ఆ బలాలన్నిటికీ బాటమ్ లైన్ లాంటిది. ఆ వస్తువు చివరికి ఏ దిశలో కదులుతుందో, ఎంత వేగంగా కదులుతుందో చెప్పడానికి ఈ ఒక్క బలం సరిపోతుంది. అంటే ఆ 10 బలాల గందరగోళాన్ని ఒకే ఒక శక్తిగా మార్చేస్తారన్మాట. బాగుంది. అయితే ఈ బలాలను కలపడానికి కూడా కొన్ని పద్ధతులుంటాయి కదా? నాకు గుర్తుంది, ఈ నోట్స్లో నన్ను ఆకట్టుకున్న ఒక పదం కోప్లానార్ కన్కరెంట్ ఫోర్సెస్. దీని గురించి కొంచెం వివరిస్తారా? తప్పకుండా. దీన్ని ఒక ముగ్గురు స్నేహితులు ఆడే టగ్ ఆఫ్ వార్లా ఊహించుకోండి. ఒకే తాడు మధ్యలో పట్టుకుని ముగ్గురు 3 వేర్వేరు దిశల్లో లాగుతున్నారు. వాళ్లందరి బలాలు ఒకే పాయింట్ మీద, అంటే ఆ తాడు మధ్యలో పనిచేస్తున్నాయి. మరియు అవన్నీ నేలమీద ఒకే ఫ్లాట్ సర్ఫేస్లో ఉన్నాయి. అదే కోప్లనార్ కన్కరెంట్ ఫోర్సెస్ అంటే. ఓకే. కోప్లనార్ అంటే ఒకే తలంలో ఉండటం, కన్కరెంట్ అంటే ఒకే బిందు వద్ద కలవటం. ఇలాంటి పరిస్థితుల్లో ఏ స్నేహితుడు గెలుస్తాడో లెక్కించటం చాలా సులభం. ఇది చాలా స్పష్టంగా ఉంది. కానీ బలాలు ఎప్పుడూ అలా ఒకే ఫ్లాట్ సర్ఫేస్లో ఉండవు కదా? త్రిమితీయ ప్రదేశంలో అంటే 3D స్పేస్లో పనిచేస్తే పరిస్థితి ఏమిటి? ఉదాహరణకు ఒక ఫుట్బాల్ను కిక్ చేసినప్పుడు. అద్భుతమైన ఉదాహరణ. ఒక ఫుట్బాల్ను కిక్ చేసినప్పుడు అది కేవలం ముందుకు మాత్రమే వెళ్ళదు. అది పైకి గాల్లోకి లేస్తుంది, అంటే వై యాక్సిస్. అవును. ముందుకు వెళ్తుంది, అది ఎక్స్ యాక్సిస్. గాలి వలన కొంచెం పక్కకు కూడా వెళ్ళొచ్చు, అది జెడ్ యాక్సిస్. ఆ బంతి ఎక్కడ ల్యాండ్ అవుతుందో ఖచ్చితంగా చెప్పాలంటే ఆ ఒక్క కిక్ను ఈ 3 దిశలుగా విడగొట్టి చూడాలి. దీన్నే బలాలను వాటి భాగాలుగా, అంటే కాంపోనెంట్స్ ఇన్ స్పేస్గా విభజించడం అంటారు. ఇలా చేయడం వలన ఎంత సంక్లిష్టమైన త్రిమితీయ సమస్య అయినా 3 సరళమైన సమస్యలుగా మారిపోతుంది. దీంతో లెక్కలు చాలా తేలికైపోతాయి. రాకెట్ సైన్స్లు కూడా చేసేదిదే. రాకెట్ను ప్రయోగించినప్పుడు దానిపై పనిచేసే సంక్లిష్ట బలాలను ఇలాగే విడగొట్టి విశ్లేషిస్తారు. ఓకే. అంటే బలం ఎంత అనేది ముఖ్యం, ఏ దిశలో పనిచేస్తుంది అనేది కూడా ముఖ్యం. కాని ఇక్కడే నాకో ఒక సందేహం వస్తోంది. మనం బలాన్ని ఎక్కడ ప్రయోగిస్తున్నాం అనేది కూడా అంతే ముఖ్యం కదా? ఉదాహరణకు ఒక తలుపును దాని కీలు అంటే హింజ్ దగ్గర నెట్టడానికి ప్రయత్నిస్తే అది అస్సలు కదలదు. కాని అదే బలాన్ని హ్యాండిల్ దగ్గర ప్రయోగిస్తే సులభంగా తెరుచుకుంటుంది. ఇక్కడ బలం ఒక్కటే, కాని ఫలితం వేరు. ఎందుకు? ఇప్పుడు మీరు అసలైన ఇంజనీరింగ్ సూత్రంలోకి వచ్చారు. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానమే మోమెంట్ ఆఫ్ ఫోర్స్ లేదా టార్క్. ఇది ఒక బలం వలన వస్తువులో కలిగే భ్రమణ ప్రభావాన్ని, అంటే టర్నింగ్ ఎఫెక్ట్ని కొలుస్తుంది. ఇక్కడ అసలు మ్యాజిక్ ఏమిటంటే లీవరేజ్. అంటే
భ్రమణ కేంద్రం నుండి మనం ఎంత దూరంలో బలాన్ని ప్రయోగిస్తున్నామో అంత ఎక్కువగా దాని ప్రభావం ఉంటుంది. మనం బలాన్ని గుణించగలుగుతున్నాం, మల్టిప్లయింగ్ ఫోర్స్ అన్నమాట, కేవలం దాన్ని ఎక్కడ ప్రయోగిస్తున్నాం అనే తెలివితో. ఇదే సూత్రం ఒక చిన్న స్పానర్తో టైర్ బోల్ట్ను తిప్పడం నుండి పెద్ద పెద్ద క్రేన్లు టన్నుల బరువును ఎత్తడం వరకు అన్నింటికీ పునాది. వావ్! మనం బలాన్ని గుణిస్తున్నాం అనే ఆలోచన చాలా శక్తివంతంగా ఉంది. అంటే ఇది కేవలం వస్తువులను తిప్పడం గురించి మాత్రమే కాదు, మన శక్తిని పెంచుకోవడం గురించి కూడా. సరే, మరి ఈ మెటీరియల్లో కపుల్స్ అని కూడా ఉంది. ఇది కూడా భ్రమణానికి సంబంధించిందేనా? అవును, కానీ ఇదొక ప్రత్యేకమైన భ్రమణం. కప్పులంటే పరిమాణంలో సమానంగా ఉండి సమాంతరంగా వ్యతిరేక దిశలలో పనిచేసే రెండు బలాల జత. వీటి ప్రత్యేకత ఏమిటంటే ఇవి వస్తువును ఒకచోటు నుండి మరోచోటుకు కదల్చకుండా, అంటే నో ట్రాన్స్లేషన్, కేవలం దాని అక్షం మీద తిప్పుతాయి. ప్యూర్ రొటేషన్. ఆహా, ఓకే. దీనికి ఉత్తమ ఉదాహరణ కార్ స్టీరింగ్ వీల్. మనం స్టీరింగ్ను తిప్పేటప్పుడు ఒక చేత్తో పైకి మరో చేత్తో కిందికి నెడతాం కదా. అవును. ఈ రెండు బలాలు సమానంగా వ్యతిరేకంగా ఉంటాయి. ఫలితంగా స్టీరింగ్ వీల్ ముందుకో వెనక్కో కదలకుండా కేవలం దాని కేంద్రం చుట్టూ తిరుగుతుంది. నాకు గుర్తుంది, కాలేజీలో మొదటిసారి కపుల్స్ గురించి విన్నప్పుడు ఇదే ఉదాహరణ చెప్పారు. ఆ రోజు ఇంటికి వెళుతూ కారు నడుపుతున్నప్పుడు నా చేతులు స్టీరింగ్పై ప్రయోగిస్తున్న వ్యతిరేక బలాల గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. ఒక్కసారి ఆ కాన్సెప్ట్ అర్థమయ్యాక దాన్ని ప్రతిచోటా చూడటం మొదలుపెడతాం. సరే, ఇప్పటిదాకా మనం వస్తువులను కదిలించడానికి, తిప్పడానికి ఎలాంటి బలాలు ప్రయోగించాలో, వాటిని ఎలా విశ్లేషించాలో చూశాం. కానీ వాస్తవ ప్రపంచంలో మనం ప్రయోగించే ప్రతి బలానికి ఒక వ్యతిరేకత ఉంటుంది. మనం ముందుకు నడవాలనుకుంటే నేల మనల్ని వెనక్కి నెడుతుంది. ఆ వ్యతిరేకత లేకపోతే మనమసలు అడుగే వేయలేం. అదే మన తరువాటి ఆసక్తికరమైన అంశం, ఘర్షణ అంటే ఫ్రిక్షన్. అవును, ఘర్షణ లేకపోతే మన జీవితం అసాధ్యం. మనం పెన్ను పట్టుకోలేం, నడవలేం, బ్రేకులు వేసి వాహనాన్ని ఆపలేం. సాంకేతికంగా చెప్పాలంటే రెండు ఉపరితలాలు ఒకదానికొకటి తాకుతూ కదలడానికి ప్రయత్నించినప్పుడు ఆ కదలికను వ్యతిరేకించే బలాన్నే ఘర్షణ అంటారు. ఇది ఎప్పుడూ కదలిక యొక్క సాపేక్ష దిశకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇక్కడ మనం ప్రధానంగా డ్రై ఫ్రిక్షన్ లేదా కూలం ఫ్రిక్షన్ గురించి మాట్లాడుతున్నాం. అంటే రెండు ఘన ఉపరితలాల మధ్య ఎటువంటి ద్రవ లూబ్రికెంట్ లేకుండా ఉండే ఘర్షణ గురించి. ఈ ఘర్షణ పనితీరు గురించి ఈ సోర్సెస్లో కొన్ని ఆసక్తికరమైన పదాలున్నాయి. ఇంపెండింగ్ మోషన్ మరియు లిమిటింగ్ ఫ్రిక్షన్ అని. అంటే ఏమిటివి? దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంట్లో ఒక బరువైన సోఫాను జరపడానికి ప్రయత్నిస్తున్నట్లు ఊహించుకోండి. మీరు మొదట కొంచెం బలం ప్రయోగిస్తే అది కదలదు. ఎందుకంటే మీరు ఎంత బలం ప్రయోగిస్తున్నారో అంతే ఘర్షణ బలం వ్యతిరేక దిశలో పనిచేసి దాన్ని ఆపుతుంది. కరెక్ట్. మీరు బలాన్ని పెంచుతూ పోతే ఘర్షణ బలం కూడా దానికి సమానంగా పెరుగుతూ పోతుంది. ఒకానొక దశలో మీరు ప్రయోగించిన బలం ఒక గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు ఆ సోఫా ఇక కదులుతానో అన్నట్లుగా సిద్ధంగా ఉంటుంది. అంటే ఆ పాయింట్ దగ్గరన్నమాట. అంతే. ఆ స్థితిని ఇంపెండింగ్ మోషన్ అంటారు. ఆ సమయంలో పనిచేసే గరిష్ట స్థిర ఘర్షణ బలాన్నే లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటారు. మీరు అంతకంటే సూదిమోనంత ఎక్కువ బలం ప్రయోగించినా చాలు, సోఫా కదలడం మొదలవుతుంది. అంటే ఘర్షణ అనేది ఒక స్థిరమైన బలం కాదు. మనం ప్రయోగించే బలానికి అనుగుణంగా అది కూడా ఒక పరిమితి వరకు పెరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ ఘర్షణ బలం దేనిపై ఆధారపడి ఉంటుంది? ఉదాహరణకు, మంచుమీద జారడం సులభం, కాని గరుకు రోడ్డు మీద కష్టం. ఎందుకు? దీనికి కారణం ఉపరితలాల స్వభావం. ఇక్కడే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అనే భావన వస్తోంది. ఇది రెండు ఉపరితలాల మధ్య ఉన్న గరుకుదనాన్ని సూచించే ఒక సంఖ్య. ఈ విలువ ఎంత ఎక్కువగా ఉంటే ఘర్షణ అంత ఎక్కువగా ఉంటుంది. మంచుకు ఈ విలువ చాలా తక్కువ, గరుకు కాంక్రీట్కు చాలా ఎక్కువ. కూలం నియమాల ప్రకారం ఈ గరిష్ట ఘర్షణ బలం రెండు ఉపరితలాలను ఒకదానికొకటి నొక్కి ఉంచే లంబ బలానికి, అంటే నార్మల్ ఫోర్స్కి అనులోమానుపాతంలో ఉంటుంది. కాని ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయముంది. అదేమిటి? ఈ ఘర్షణ బలం ఉపరితలాల స్పర్శ వైశాల్యంపై, అంటే ఏరియా ఆఫ్ కాంటాక్ట్పై ఆధారపడి ఉండదు. ఒక్క నిమిషం, ఇది నమ్మశక్యంగా లేదు. స్పర్శ వైశాల్యం ఎక్కువ ఉంటే ఘర్షణ ఎక్కువ ఉంటుందని అనుకుంటాం కదా. మరి రేసింగ్ కార్లకు అంత వెడల్పైన టైర్లెందుకుంటాయి? ఎక్కువ గ్రిప్ కోసమే కదా. అంటే ఎక్కువ ఏరియా ఉంటే ఎక్కువ ఘర్షణ ఉండాలి కదా. ఇక్కడ నేను అర్థం చేసుకోలేని విషయమేమిటి? అద్భుతమైన ప్రశ్న. ఇది చాలామందికొచ్చే సందేహమే.
మీరు చెప్పింది నిజమే. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మనం చర్చిస్తున్న కూలుంబ్ ఘర్షణ నియమాలు ఒక సరళీకృత నమూనా, ఒక సింప్లిఫైడ్ మోడల్ అన్నమాట. చాలా సందర్భాల్లో, ముఖ్యంగా దృఢమైన వస్తువుల మధ్య ఈ నమూనా చాలా బాగా పనిచేస్తుంది. ఒక చెక్కపెట్టెను నిలువుగా పెట్టినా, అడ్డంగా పెట్టినా ఘర్షణ బలం మారదు. కానీ రేసింగ్ టైర్ల వంటి ప్రత్యేక సందర్భాల్లో ఇతర అంశాలు కూడా దేవుల్లోకి వస్తాయి. ఓ టైర్లు మెత్తగా ఉంటాయి, వేడికి కరుగుతాయి, రోడ్డుతో అతుక్కుపోతాయి. అక్కడ ఘర్షణ అనేది కేవలం గరుకుదనం వల్ల కాదు, అతుక్కోవడం అంటే అడ్హీజన్ వల్ల కూడా వస్తుంది. కాబట్టి మీ పరిశీలన సరైనదే. కానీ ప్రాథమిక మెకానిక్ సూత్రం ప్రకారం స్పర్శ వైశాల్యం ఘర్షణను ప్రభావితం చేయదు. ఇది ఒక ఉపయోగకరమైన అంచనా, కానీ అన్ని వేళలా 100% నిజం కాదు. ఆహా, ఇప్పుడు స్పష్టత వచ్చింది. అంటే సైన్స్లో కూడా ఇలాంటి నమూనాలు, అంచనాలు ఉంటాయన్నమాట. సరే, ఈ చర్చలో నా దృష్టిని ఆకర్షించిన మరో వింత పదం కోన్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. అంటే ఘర్షణకు ఒక ఐస్ క్రీమ్ కోన్కు సంబంధం ఉందంటున్నారా? ఇది వినడానికి చాలా వింతగా ఉంది. అసలు ఈ రెండిటికీ సంబంధం ఎలా కుదిరింది? అవును, ఆ పేరు వింటే అలాగే అనిపిస్తుంది. కానీ ఇది ఘర్షణను దృశ్యమానంగా, అంటే విజువలీ అర్థం చేసుకోవడానికి సహాయపడే ఒక అద్భుతమైన భావన. ఒక ఉపరితలంపై ఉన్న వస్తువుని తీసుకోండి. దాన్ని మీరు ఏ దిశలోనైనా నెట్టడానికి ప్రయత్నించవచ్చు. ఆ వస్తువు జారిపోకుండా మీరు ఎంత బలం వరకు ప్రయోగించగలరో ఊహించుకోండి. మీరు ప్రయోగించగల ఆ బలాలన్నిటి హద్దులను కలిపితే అది ఒక తలకిందులుగా పెట్టిన శంకు, అంటే కోన్ ఆకారాన్ని ఏర్పరుస్తుంది. ఓకే. దీనినే కోన్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. మనం ప్రయోగించే బలం వలన ఏర్పడే ఫలిత బలం ఈ కోన్ లోపల ఉన్నంతవరకు వస్తువు కదలదు, నిశ్చలంగా ఉంటుంది. బలం పెరిగి ఆ ఫలిత బలం కోన్ ఉపరితలాన్ని తాకినప్పుడు వస్తువు జారడానికి సిద్ధంగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక వస్తువు జారుతుందా లేదా అని చెప్పడానికి ఈ కోన్ ఒక సరిహద్దులా పనిచేస్తుంది. అంటే ఒక సేఫ్ జోన్ లాంటిదన్నమాట. ఆ కోన్ లోపల ఉన్నంతవరకు మనం సేఫ్, బయటికి వెళ్తే జారిపోతాం. అద్భుతం. విజువల్గా అర్థం చేసుకోవడానికి ఇది చాలా బావుంది. కాబట్టి ఈ చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యాంశాలను ఒకసారి చూద్దాం. 1. ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది ప్రపంచాన్ని అర్థం చేసుకునే ఒక భాష. కేవలం సూత్రాలు కాదు, అది ఒక ఆలోచనా విధానం. 2. సంక్లిష్టమైన బలాల వ్యవస్థలను చూసి భయపడాల్సిన పనిలేదు. రిజల్టెంట్ మరియు మోమెంట్ వంటి సాధనాలతో వాటిని సరళతరం చెయ్యవచ్చు. ముఖ్యంగా మనం కేవలం బలాన్ని ప్రయోగించడం కాదు, తెలివిగా లీవరేజ్ ఉపయోగించి బలాన్ని గుణించవచ్చు. 3. ఘర్షణ అనేది కేవలం ఒక వ్యతిరేక శక్తి కాదు, అది ఒక నియంత్రించదగిన, ఊహించదగిన బలం. దాన్ని అర్థం చేసుకుంటే మనం దాన్ని మనకు అనుకూలంగా వాడుకోవచ్చు. ఇంజనీరింగ్ మెకానిక్స్ అప్లికేషన్స్కి హద్దే లేదు. భూకంపాలొచ్చినా పడిపోని బిల్డింగ్స్ డిజైన్ చేయడం దగ్గర్నుంచి, కార్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మనల్ని సేఫ్గా ఉంచే టెక్నాలజీ వరకు, అంతరిక్షంలోకి రాకెట్లను ఖచ్చితమైన దారిలో పంపడం దగ్గర్నుంచి, మనుషుల్లా పనిచేసే రోబోట్లు, ఇంకా అత్యాధునిక కృత్రిమ అవయవాల తయారీ వరకు, వీటన్నింటి వెనుకున్న బ్రెయిన్ ఇంజనీరింగ్ మెకానిక్స్. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, మెకానిక్స్ అనేది కేవలం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదువుకునే ఒక సబ్జెక్ట్ మాత్రమే కాదు. ఇది ప్రపంచాన్ని చూసే ఒక కొత్త కళ్ళజోడులాంటిది. మన చుట్టూ ఉన్న వస్తువులు ఎందుకలా ప్రవర్తిస్తున్నాయో అర్థం చేసుకునే ఒక శక్తివంతమైన లాంగ్వేజ్ ఇది.